యేసుక్రీస్తు జీవజలమును గూర్చి మాట్లాడుతున్నారు. ఆ జీవజలము స్వయంగా ఆయనే అయ్యున్నారన్న సంగతిని ఆ స్త్రీ తెలుసుకొనలేకపోయింది. అప్పుడు యేసు ఇలా అన్నారు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పికొనును. నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేటి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, ఇక్కడ చూసారా, ఆ స్త్రీ ఇంకనూ భౌతికమైన నీటిని గురించి ఆలోచిస్తూ ఉంది. నిజమే కదా, నీటిని కుండలో నింపుకొని తలపైన మోస్తూ రావడం ఎంత కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నది ఆత్మ సంబంధమైన జలము గురించి అని. ఆయనపై విశ్వాసం ఉండినచో మనుషులు పొందుకునే ఆశీర్వాదములను గురించి ఆయన చెప్తున్న సంగతిని తను అర్థం చేసుకోలేకపోయింది. ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా, సమరయ స్త్రీ తన జీవితంలో యేసు కోసం సమయాన్ని ఇచ్చినట్టు, మధ్యాహ్న ఎండలో కూడా ఇతనికి దాహమిస్తే నాకేంటి, ఇంత ఎండలో ఈ బాధ అని చిదిరించుకోకుండా, కోపం తెచ్చుకోకుండా ఆయనతో మాట్లాడి ఆయనతో సమయాన్ని కేటాయించి తన జీవితాన్ని ఒక కొత్త మలుపులోకి తీసుకెళ్ళింది. అయితే ఈ కథ ద్వారా ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నేను ఎంతసేపు యేసుప్రభుతో మాట్లాడుతున్నాను? ఆయన మాటల్ని నేను ఎంతసేపు వింటున్నాను? ఆయన కోసం నా జీవితంలోని సమయాన్ని ఎంతవరకు కేటాయిస్తున్నాను అనేది మనలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న. సమరయ స్త్రీ యొక్క జీవితం అంతగా మారడానికి కారణం ఆమె దేవునికిచ్చిన సమయం.